జ్యోతి మల్హోత్రా వ్యవహారం దేశ భద్రతకు పెను సవాల్గా మారుతుంది. వ్లాగింగ్ పేరిట పాక్ చుట్టూ తిరుగుతూ ఐఎస్ఐ ఏజెంట్లతో ముఖాముఖి భేటీలు, లగ్జరీ ట్రీట్మెంట్, మిలిటెంట్లు రక్షణ కల్పించడం ఇవన్నీ చూస్తుంటే దేశద్రోహం ఎలా చేసిందో అర్థమైపోతుంది. ఇది ముందస్తు వ్యూహం ప్రకారం చేసిందని రుజువవుతుంది. ముందుగా పన్నిన కుట్రలా ఉంది. ఇప్పటికే 12 టీబీ డేటా రికవరీ చేసి బలగాలు ఆమె దేశ భద్రతను ఉల్లంఘించినట్లుగా గుర్తించారు. ఇప్పుడు అధికార రహస్యాలు చట్టంతో పాటు దేశద్రోహ అభియోగాలు నమోదయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. జ్యోతి మల్హోత్రా 4 పాకిస్తానీ నిఘా ఏజెంట్లతో సంప్రదింపులు జరిపి వారితో ముఖాముఖి మాట్లాడింది. వీరిలో ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ సందర్శించినప్పుడు ఆమె కలిసిన డానిష్, హన్సన్, షాహిద్ ఉన్నారు. గతంలో పోలీసులు జ్యోతి మల్హోత్రా ఫోన్, ల్యాప్టాప్తో సహా ఆమె డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఆమె కీలక సమాచారాన్ని డిలీట్ చేసినప్పటికీ పోలీసులు 12 టీబీ డేటాను రికవర్ చేశారు. ఈ కేసులో మరిన్ని ఆధారాల కోసం ఈ డేటాను స్కాన్ చేస్తున్నారు. డేటా ఆధారంగా జ్యోతి మల్హోత్రా ఐఎస్ఐ అధికారులతో మాట్లాడుతున్నట్టు ఆమెకు ముందుగానే తెలుసని నిర్ధారణకు ఇచ్చారు. విషయం తెలిసిన తర్వాత కూడా ఆమె భయపడలేదని, చర్చలు కొనసాగించిందని నిర్ధారించారు. ట్రావెల్ వ్లాగింగ్ ఛానల్ ట్రావెల్ విత్ జో నిర్వహిస్తున్న జ్యోతి మల్హోత్రాపై అధికారిక రహస్యాల చట్టం, భారతీయ న్యాయ సంహిత విభాగం కింద భారతదేశ ఐక్యత, సార్వభౌమాధికారం, సమగ్రతను ప్రమాదంలో పడేసే చర్యలకు శిక్ష విధించారు. తాజా డేటా ఆధారంగా జ్యోతి మల్హోత్రాపై మరిన్ని అభియోగాలు నమోదు చేసే అవకాశం ఉంది. గతంలో జ్యోతి మల్హోత్రా విలాసవంతమైన పర్యటనలు, ఆదాయానికి మించి ఖర్చు చేయడం పోలీసుల పరిశీలనలో చర్చకు వచ్చింది. యూట్యూబర్కు ఇంత డబ్బు ఎలా వచ్చిందన్న దానిపై పోలీసులు కేంద్ర సంస్థలను సంప్రదించనున్నారు. 26 మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్న పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి భారతదేశం, పాకిస్తాన్ పీఓకేలో వైమానిక దాడులు నిర్వహించిన వారం తర్వాత మే 15 తర్వాత మల్హోత్రాను బలగాలు అరెస్టు చేశాయి. 4 లక్షల మంది సబ్స్క్రైబర్లను కలిగి ఉన్న ఈ యూట్యూబర్ ఇటీవల పాకిస్తాన్ చైనాలను సందర్శించింది. విలాసవంతమైన ఖర్చులు, హై ప్రొఫైల్ పాకిస్తాన్ ఈవెంట్లతో కల్పించడంతో అసలు గుట్టు విప్పాలని భావిస్తున్నారు. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ పర్యటన సమయంలో AK-47లతో సాయుధులైన వ్యక్తులు ఆమెను కాపలుగా ఉంచారని తాజాగా వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ సందర్శించే స్కాటిష్ యూట్యూబర్ లాహోర్లోని అనార్కలి బజార్లో ఆమె భద్రతను చూసి షాక్ అయ్యారు. కల్లం అబ్రాడ్ అనే యూట్యూబర్ కల్లం మిల్ మార్చిలో పాకిస్తాన్ను సందర్శించాడు. అప్పుడు అనార్కలి బజార్ సందర్శన సమయంలో చిత్రీకరించిన వీడియోలో గన్స్ ధరించి నో ఫియర్ అని రాసిన జాకెట్ ధరించిన అనేక మంది వ్యక్తులు జ్యోతి మల్హోత్రా చుట్టూ ఉన్నారు. ఆ సమయంలో జ్యోతి మల్హోత్రా వీడియోను రికార్డ్ చేస్తూ కనిపించింది. కల్లం తనను తాను స్కాటిష్ యూట్యూబర్ గా పరిచయం చేసుకుంటాడు. ఇది అతని మొదటి పాకిస్తాన్ సందర్శన అంటూ జ్యోతి ప్రశ్నిస్తుంది. దీనికి తాను పాకిస్తాన్ 5 సార్లు సందర్శించానని సమాధానం చెప్పాడు. భారతదేశానికి వెళ్లారా అంటూ ప్రశ్నించగా తనను తాను భారతీయ మహిళనని పరిచయం చేసుకుంటూ వీడియో కొనసాగించింది. పాకిస్తాన్ ఆతిథ్యం గురించి అడగా చాలా బాగుందని జ్యోతి మల్హోత్రా సమాధానం ఇవ్వడం కొసమెరుపు. జ్యోతి నడుస్తుండగా సెక్యూరిటీ గార్డ్స్ తనతో ఉండారని కల్లం గ్రహించారు. పాకిస్తాన్లో జ్యోతి మల్హోత్రా వీఐపీ ట్రీట్మెంట్, భద్రతను ఎందుకు ఆస్వాదించిందో పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. అనార్కలి బజార్లో వీడియోలో కనిపించే సాయుధ వ్యక్తులు యూనిఫామ్లో లేరు, కానీ సాధారణ దుస్తులలో ఉన్న భద్రతా సిబ్బంది కావచ్చు. జ్యోతి మల్హోత్రాకు భద్రతా కవరేజ్ ఎవరు ఆదేశించారో తెలుసుకోవడానికి హర్యానా పోలీసులు ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు.